10 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నదా? లక్ష్యం ఒకటే లేదు కదా. ఇప్పుడు ఆత్మగౌరవం అనేది ఒక ప్రధాన సమస్యగా ముందుకొచ్చింది. నీళ్ళు, నిధులు, నియామకాలు. అంటే ఈ నాలుగిట్లో కేసీఆర్ గారు రావడానికి ప్రధాన కారణం నీళ్ళు. ఎందుకంటే ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆత్మహత్యలు ఎట్లా ఆగిపోవాలి? అయితే అంతకంటే ఒక 3 ఏళ్ల ముందు, 4 ఏళ్ల ముందు, దాదాపు 96 ఎండింగ్లో నేను ఒకసారి జయశంకర్ గారిని కలిశాను. సార్ ఏంది వరంగల్ జిల్లాలోనే ఒక 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు నేను వరంగల్లో ఉన్నా. ఇదేంటి సార్ ఇది, దీని పరిష్కారం ఏంటి అంటే, ఒకసారి లోతుగా ఆలోచించాలయా, మనము ఈ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను కలిస్తే కారణాలు ఏందో మనకు తెలుస్తాయి అన్నాడు. అన్నాక ఒక పాత ఫియట్ కార్ కొన్నా నేను 25,000కు అప్పట్లో కొని ఎవరినో ఒకరిని అడిగి డీజిల్ పోయించుకున్నది, వాళ్ళు పెట్రోల్ పోయించుకొని ఇక సార్ని తీసుకొని ఎక్కడ ఆత్మహత్యలు జరిగితే అడిగి పోయేది అన్నట్టు ఆ కారులో. అయితే అప్పుడు కేశవరావు జాదవ్ కూడా చాలా సీరియస్ పర్సన్. ఆయన తెలంగాణ వాదాన్ని నిలబెట్టిన దానిలో జయశంకర్ ఎంతో, కేశవరావు జాదవ్ కూడా అంతే. అయితే ఆయన ఏం చేసిండు, ఒక సిఈసి అని ఒక ఆర్గనైజేషన్ ఉండే, గోపాల్ గారు అని, ఇప్పటికి కూడా ఆయన ఎన్జిఓ నడుపుతున్నాడు. చాలా మంచి పర్సన్, వామపక్ష భావాలు కలిగిన వ్యక్తి. గోపాల్ గారిని అడిగి ఈ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేయడానికి ఒక 3,000 రూపాయలు ఇస్తుండే, ఒక్కడ 5,000 ఇస్తుండే. ఆ డబ్బులు నేను, జయశంకర్ గారు, జాదవ్ గారు తీసుకుపోయి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఇస్తుంటివి. కొన్నిసార్లు మేము పోయేసరికి ఇంకా శవాలను దించేవాళ్ళే కాదు, పైన వేలాడుతుండేది. అయితే రాత్రి తేజ వార్తలు వచ్చేది అప్పుడు, ఏది 96, 97. అయితే ఆ తేజ వార్తల్లో చూసి అప్పటికప్పుడు సార్కు ఫోన్ చేసి, సార్ మీరు అటు నుంచి రండి, మేము ఇటు నుంచి వస్తాం అని, వరంగల్లో ఉన్నప్పుడు నేను హైదరాబాద్లో ఉంటే ఇట్లా కోఆర్డినేట్ చేసుకునేది. పోయి పరిస్థితి ఏందని చూస్తే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో అందరు చెప్పింది ఏంటంటే, బోర్లేసిండు, నీళ్లు పడలే, అప్పులైనాయి, ఒక్కొక్క పాయింట్కు 10,000 రూపాయలు. ఆ రోజుల్లో నీళ్ళు పడి పడకపోని ఒక పాయింట్ వేసిందంటే 10,000. నీళ్ళు పడ్డాయంటే పైపులు వేసేటోళ్ళు. అది ఒక 1/2 ఇంచో 1 ఇంచో నీళ్ళు పడ్డట్టు కనబడేది, చిమ్మిచ్చి పోసేది. దాన్ని నమ్ముకొని విత్తనాలు వేసేది, నాట్లు వేసేది. కోతకొచ్చే సమయం కాకముందే పుట్టకొచ్చే టైంలోనే బోర్ల నీళ్ళు ఎండిపోయేది. ఇట్లా చాలామంది కారణం ఆత్మహత్యలకు ఆ బోర్ల కోసం చేసిన అప్పులు. అయితే కాలడ్డం పెడితే పారే కాలువలేమో ఆంధ్రకు, పాతాళ లోకానికి బోర్లు వేసినా నీళ్లు పడని దుస్థితి తెలంగాణకు. ఏంటి సార్ ఇది అని అంటే, ఇక మనం నీళ్ళ కోసం పోరాటం చేయాలన్నాయా, మన నీళ్ళ గురించి అయితే నేను ఎక్కువ స్టడీ చేయలేదు, మనం ఎవరినైనా ఇంజనీర్ని కలుద్దామని చెప్పి ప్రభాకర్ రావు అని ఈఎన్సీగా ఎన్టీ రామారావు పీరియడ్లో రిటైర్ అయ్యాడు. ఆయన 51 అపాయింట్మెంట్ ఆయనది, అంటే హైదరాబాద్ స్టేట్లో. ఆయన తెలంగాణ సాయుధ పోరాట టైంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయుధాలు పట్టుకున్న వ్యక్తి. ఆయన స్టేట్ కాంగ్రెస్ తరఫున నిజాం పోలీస్ యాక్షన్ కంటే ముందు రజాకార్లకు వ్యతిరేకంగా రామానంద తీర్థ నాయకత్వంలో పివి నరసింహారావు, ఈ ప్రభాకర్ రావు, ఇవంతా మంత్రిని, ఇదంతా అట్లా పోరాటం చేసిన వ్యక్తి అన్నట్టు. ఆయన నుండి అన్ని ప్రాజెక్టులలో నాకు సంబంధం ఉంది, మీకు ఏం అన్యాయాలు జరిగినాయో మొత్తం నేను చెప్తా అని చెప్పి ఒక 6 నెలలు నాకు డైలీ క్లాస్ ఇచ్చేది, చూసి రమ్మనేది. 6 నెలలు ఇలా చెప్పేటోడు, రేపు ఆ ప్రాజెక్ట్ చూసి రమ్మనేది. అట్లా ఆయన వల్లనే నేను 97 నాటికి, 98, 99 నాటికి తెలంగాణలో ఉన్న ప్రతి ప్రాజెక్టు చూశాను. ఎక్కడ ఏం అన్యాయం జరిగిందో రాశాను నేను. అంటే ఒక 50-60 ఆర్టికల్స్ వార్తల్లో రామచంద్రమూర్తి గారు నాకు అవకాశం ఇచ్చి రాయడానికి, మొట్టమొదటిసారి నీళ్ళల్లో జరిగిన అన్యాయాన్ని ఒక 50-60 ఆర్టికల్స్లలో తెలంగాణ ప్రతి ప్రాజెక్టు గురించి నేను రాశాను ఆ రోజుల్లో. దాంతో కొద్దిగా అవేర్నెస్ పెరిగింది, రైతులు ముందుకొచ్చారు. అప్పుడు పీపుల్స్ వారు కూడా రైతులకు సంబంధించి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసింది. పేర్లన్నీ మర్చిపోయాను నేను. కాసర్ల రెడ్డి ఒక ఆయన వరంగల్లో ఉండే, ఆయన 400 మంది ఆత్మహత్యలకు సంబంధించిన బయోగ్రఫీ అంతా ప్రింట్ చేశాడు, ఎందుకు చనిపోతున్నారని. ఇట్లా ఒకవైపు ఇన్నయ్య అనే తెలంగాణ స్టడీ సెంటర్ అని పెట్టి, ఇన్నయ్య గారు కూడా బాగా ఈ అన్యాయాల మీద, సింగూరు రైతులకు జరుగుతున్న అన్యాయం, వాళ్ళకు భూములు పోయినాయి అంటే ఈ కోణం నుంచి మొదలైంది మాది. ఇన్నయ్య అయినా, నేనైనా, తెలంగాణ మహాసభ అయినా, జనసభ అయినా, మా ఆధ్వర్యంలో ఏర్పడ్డ ఐక్యవేదిక అయినా, జాదవ్ గారి, జయశంకర్ గారి కృషి అయినా, అంటే ఎంత దయనీయంగా బతుకులు ఉండేదంటే, ఒక్క ఉదాహరణ చెప్తా. అప్పుడు మల్లెపల్లి లక్ష్మణ్ కూడా మేము వెంట తీసుకొని పోయేది ఎటుపోయినా కూడా. ఆయన తెలంగాణ ప్రతినిధిగా ఉండే వార్తకు. గద్వాల దగ్గర రాయపుర అని ఒకటి ఊరుంది.
ఆ ఊర్లో ఏ ఇంట్లో చూసినా కూడా విధవలే ఉంటారు. అంటే భర్త చనిపోయిన విధవలు ఉంటారు. విడోస్ అంటాం మనం. అంటే మొత్తం ఊరంతా చూస్తే కూడా 10 మంది మొగుళ్ళు లేరు. యంగ్ అమ్మాయిలు 25, 26 ఏళ్ళ అమ్మాయి విడో అయి ఉంటుంది. ఏందమ్మా ఎందుకు ఇది దుస్థితి అంటే, సరే కూలికి పోతే ఆ కూలి పైసలతో పాటు ఒక కళ్ళు తీసి ఇచ్చేటోళ్ళు, ఆ కళ్ళు తాగి మా వాళ్ళందరూ చచ్చిపోయినలు అని. ఆ కళ్ళు తయారు చేసేది అరుణ వాళ్ళ ఫ్యామిలీ, గద్వాల ఇప్పుడు ఎంపీగా పోటీ చేశారు కదా, డీకే అరుణ వాళ్ళ హస్బెండ్కు సంబంధం ఉందని ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. ఈ కల్తీ ఆ ఏరియాలో, గద్వాల ఏరియాలో ఒక తాడి చెట్టు కనబడదు, కానీ ఊరికి కళ్ళు ఉంటుంది. ఎట్లా వస్తుంది ఆ కళ్ళు అంటే తయారు చేస్తున్నారు. అది దాగి కొన్ని వందల మంది చనిపోయారు. ఎవరైనా రీసెర్చ్ చేయగలరు తెలిస్తే ఇప్పటికైనా వాళ్ళంతా వీడియోస్ ఉంటారు. కళ్ళు తాగిన ఆడోళ్ళు బతికున్నారు, కళ్ళు తాగిన మొగోళ్ళు అందరూ చచ్చిపోయారు. 30 ఏళ్ళోడు, 40 ఏళ్ళోడు, 50 ఏళ్ళోడు. అయితే ఆ ఊర్లో బతుకు తెరువు లేక ఇంకోటి ఏంటంటే 98, 99 నాటికే ఎడారి ఛాయలు వచ్చినాయి ఆ ఊర్లల్లో. అంటే ఇప్పుడు నెట్టంపాడ ఆయకట్ట అని ఏదైతే చెప్తామో, గట్టు మండలు పర్టికులర్గా ఇదంతా కూడా ఏంటంటే ఎక్కడ చూసినా చెరువులు ఎండిపోవడం, ఇంతింత నెర్రలు చెరువులల్లో నీళ్ళు లేక, వర్షపాతం తక్కువ, మొత్తము మట్టి అంతా కూడా ఇసుకలాగా మారిపోయింది. అందుకే మల్లెపల్లి లక్ష్మణ గారు వార్తలో ఏ మీటింగ్ పెట్టిండు కదా, బ్యానర్ ఐటమ్, అది రాయపుర కాదు ఇసుకపుర అని పెట్టిండు. పెట్టి అయితే ఆ దయనీయ పరిస్థితి చూసి మేము అక్కడ ఏం చేయాలి వీళ్ళకని చెప్పి, పక్కన రాయచూర్ మార్కెట్ ఉంది, ఎండాకాలంలో వాళ్ళకి తిండి లేదు, ఆకలితో బాధపడుతున్నారు. జొన్నలు తీసుకొచ్చి గడకలు వండించి ఇంటింటికి పెట్టినాం మేము. ఆ పైసలన్నీ జాదవ్ గారు, గోపాల్ గారు అరేంజ్ చేశారు. జయశంకర్ గారు కూడా వచ్చారు ఆ ఊళ్ళకు. అంటే ఇటువంటి మొత్తం ఎడారి మొక్కలు మొలిసినాయి. ఈ అలవేరా ఉంటాయి కదా, కలబంద, ఎక్కడ చూసినా కలబంద చెట్టు వచ్చిందంటే అది ఎడారి. ఆ లక్షణం ఎడారి లక్షణం. తర్వాత మట్టిని తీసుకొని చూస్తే ఇసుకలాగా కనబడుతుంది. అంటే సారవంతమైన మట్టి పోయింది ఆడ. అంటే 2 నదుల మధ్యలో ఉన్న దీనికి ఏంది గోస? ఒక పక్క కృష్ణానది, ఒక పక్క తుంగభద్ర, రెండింటి మధ్యలో ఉంటుంది, నడిగడ్డ అంటారు దాన్ని. అయితే అక్కడి నుంచి ఈ ప్రయత్నాలు మొదలైన తర్వాత సార్ ఏమన్నాడంటే ఒకటే చెప్పిండు, మేము 96, 97 విద్యార్థుల దగ్గర పోయినాం. ఎవ్వరూ తెలంగాణ అనలే, కాకతీయ యూనివర్సిటీలో కానీ ఉస్మానియాలో కానీ, ఓన్లీ వామపక్ష భావాలు ఉన్న వాళ్ళు తప్ప, టీఎస్ఎఫ్ ఇట్లాంటి వాళ్ళు తప్ప ఎవరు కూడా నో తెలంగాణ. 97 సంగతి చెప్తున్నా. అడ్వకేట్స్ దగ్గర పోయినాం. అరే సచ్చిందాన్ని జీవగాన్ని ఏం పోతావా, ఆ తెలంగాణ రాదు పాడరాదు, నువ్వు అనవసరంగా మంచి ప్రాక్టీస్ పాడు చేసుకుంటున్నావు అని నన్ను తిట్టారు. ఎన్జిఓల దగ్గర పోయినాం. స్వామిగౌడు వీళ్ళందరూ అప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు, స్వామినాథన్ అని ఉండే వాళ్ళు కూడా భ్రమలలో ఉన్నారు. టీడీపీతో బాగా దగ్గర ఉండేటోళ్ళు. వాళ్ళ ఉద్యోగాల అవసరాల కోసం మాత్రమే సమ్మెకు పిలిపించేటోళ్ళు తప్ప ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ సామాజిక సమస్యలను వాళ్ళు పట్టించుకునేవాళ్ళు. 610 జీవో అమలు చేయలేదని చెప్పి ఉద్యోగులందరినీ కదిలిద్దామని చెప్పి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టినాం. 50 మంది రాలేదు. అప్పుడు రాజమల్లి ఆయన ఉండి ఇక్కడ హైదరాబాద్ టీఎన్జిఓ సంఘానికి అధ్యక్షుడు, ఆయనే, నేను, విట్టలు, మేము ముగ్గురం కలిసి ఎంత తిప్పల పడ్డా కూడా రాలే. అంటే ఆ కండిషన్ తెలంగాణ అదే తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీ అని ఒకటి విట్టల్ గారు పెట్టారు. ఫస్ట్ ఉద్యోగుల సంఘం అది తెలంగాణలో. టీఎన్జిఓ ఉన్నా కూడా వాళ్ళు రాలే. వాళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు? 2006లో వచ్చిండ్రు వాళ్ళు. అయితే మొదటిసారి టీఈఏ పాశం యాదగిరి, నేను, విట్టలు మేమంతా అసోసియేట్ అయ్యి పెట్టాం. గోపాల్ రెడ్డి అని ఉండేవాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో, ఆయన సెక్రటరీ, విట్టల్ ప్రెసిడెంట్. తెలంగాణ ఉద్యోగుల సంఘం 98లో సంగతి చెప్తున్నా. ఇట్లా స్టార్ట్ అయింది మా గోస. మాకు వెనకాల పీపుల్స్ వార్ సపోర్ట్ చేసింది తెలంగాణ జనసభ, వీరన్న సపోర్ట్ చేసింది తెలంగాణ మహాసభ. వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చారు ఈ మీటింగ్లకు, వాటికి వీటికి, లిటరేచర్కి, పత్రికలకు. చెరుకు సుధాకర్, నేను, బెల్లయ్య నాయక్, భరత్ కుమార్, ఇంకా కొంతమంది మాధవ్ అని ఉండే, మా అందరి ఆధ్వర్యంలో మన జర్నలిస్ట్ రమణ ఉన్నాడు కదా, రమణ కూడా అప్పుడు మాతో అసోసియేట్. ప్రగతి వేదిక అని చెప్పి రాపోల ఆనంద్ భాస్కర్ పెట్టిండు. అంటే మా గోస్ అంత ఏంటంటే ఆత్మహత్యలు ఆగాలి. ఎవరు మీటింగ్ పెట్టని ఆత్మహత్యలు ఆగాలి. ఆత్మహత్యలు ఆగాలంటే గలగల గోదావరి తరలిపోవద్దు, బిరబిర కృష్ణమ్మ పరుగులిడద్దు, బంగారు పంటలు మన నీళ్ళతో అక్కడ పండాల్సిన అవసరం లేదు, మన దగ్గరనే ఆ బంగారు పంటలు పండాలి. నేను చెప్పేటోని గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిర కృష్ణమ్మ పరుగులిడుతుండాలి,
రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి, పాలమూరు నల్గొండల శవాలు ఉండాలి. నా స్పీచ్లో చెప్పేటోని నేను. ఎట్లా తెలంగాణ ఆగమైందో కూడా చెప్పేటోని. ఇప్పుడు చెరువులే మనకు ఆధారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటికి 63% ఆయకట్టు అంతా కూడా చెరువుల కింద సాగైంది. ఈ చెరువులను మొత్తం సర్వనాశనం చేశారు. ఎందుకు సర్వనాశనం చేశారు? కేసీఆర్ గారు కూడా ఇదే అడిగారు నన్ను. ఆయన ఒకరోజు అన్నాడు నన్ను, ఏంది ఆయనకి తెలంగాణ పిచ్చి ఎందుకు అని అన్నాడు కేసీఆర్. నేనన్నా నాకు తెలంగాణ పిచ్చేం లేదు సార్ అన్నాడు. మరి ఏంది నీకు, నువ్వెందుకు అడ్వకేట్ పని వదిలిపెట్టి 3 ఏళ్ళ నుంచి తెలంగాణ పిచ్చితో తిరుగుతున్నావు అన్నాడు. ఇదే మాట. అంటే సార్ నాకు మీరు వింటానంటే ఒక 5 నిమిషాలు చెప్తా అని చెప్పిన. చెప్పు అని అన్నాడు. సార్ నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు నేను చెంబుతో నీళ్లు ముంచుకొని స్నానం చేసేది బాయిల నుంచి అన్న. ఇదే అంబర్పేటలో మా చిన్నత్తమ్మ ఉంటుంది, జ్వాలముఖ్ గారి ఇంటి పక్కన. వాళ్ళ ఇంట్లో బావి పక్కన కూర్చొని చెంబుతో నీళ్ళు ముంచుకొని స్నానం చేసిన. ఇప్పుడు ఆ బావి లేదు, బోర్ వేసినా కూడా నీళ్ళు లేవు. అంటే దానికి ఉన్న ఆంధ్రలోకి సంబంధం ఏందన్నాడు. అంటే ఈ చెరువులు కుంటలన్నీ ఎండిపోయినాయి కాబట్టి భూగర్భ జలాలు పోయినాయి సార్, బావులు ఎండిపోయినాయి సార్, వ్యవసాయం ఆగమైంది సార్, వాళ్ళకే సంబంధం ఉన్నదన్న. అరే మోకాలకి తలకాయకి ముడి పెడతావేందా? చెరువులు ఎండిపోవడానికి ఆంధ్రలోకి సంబంధం ఏంది? చెరువులు ఒక తెలంగాణలో ఎండిపోయినాయా? భారతదేశం అంతా చెరువులు నాశనమైనాయి. ఇట్లా మాట్లాడాడు. శ్రీకృష్ణ కమిటీ కూడా అదే చెప్పింది, మీరు ఒక తెలంగాణలో చెరువులు పోయినాయా, భారతదేశం అంతా పోయినాయి కదా అని. కానీ తెలంగాణకు ప్రత్యేక కారణం ఉన్నదని చెప్పిన. ఏంటిది అంటే తొలకరి వర్షాలు ఇక్కడ పడ్డప్పుడు ఆ నీళ్ళన్నీ మనం పంటలకు ఉపయోగించుకునేటోళ్ళం చెరువుల నుంచి. ఈ చెరువులు కుంటలన్నీ గొలుసు చెరువుల సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇంటాక్ట్ ఉండేది ఆంధ్రలో కలవకముందు. తర్వాత ఏమైంది, మెల్లమెల్లగా పూడిగా చేరడం మొదలుపెట్టింది. పూడిగా చేరడం మొదలుపెట్టాక మైనర్ ఇరిగేషన్ అని చెప్పి దీన్ని డివైడ్ చేసి మేజర్ ఇరిగేషన్కి డబ్బులు ఇచ్చేది, ఏమన్నా డబ్బులు ఉంటే మీడియం ఇరిగేషన్కి ఇచ్చేది, మైనర్ ఇరిగేషన్ను మొత్తం సర్వనాశనం చేశారు. ఆంధ్రలో కూడా మెట్ట ప్రాంతాల్లో చెరువులు ఉన్నాయి. మైనర్ ఇరిగేషన్కి వాళ్ళు ఒక 100 కోట్లు పెట్టారంటే 90 కోట్లు ఆంధ్ర పోయేది, 10 కోట్లు తెలంగాణ పెట్టేది. ఆ 10 కోట్లు కూడా దేనికి? ఏమన్నా తూములు రిపేర్ అయితే తూములు, లేకుంటే వాళ్ళ ఫుడ్ ఫర్ వర్క్ కింద కట్టలు పోసుడు, అవసరమైన దాన్ని పెట్టకపోయేది. మా ఉపన్యాసాలు అన్నీ ఒక ఆయన 99లో ఒక జెట్ల దగ్గర ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి పని చేయించడానికి, పూటిగా తీయించాడు, ఆయన సస్పెండ్ చేశారు. పూటిగా తీస్తే ఏమవుతుంది? ఆ నీళ్ళన్నీ భూగర్భంలో పోతాయి. పూటిగా తీయకపోతే ఏమవుతుంది? ఆ చెరువు తెగుతుంది. ఆ నీళ్ళన్నీ పోయి ఇంకో చెరువు మీద పడతాయి, ఆ చెరువు తెగుతుంది. ఈ చెరువులన్నీ తెక్కుంటా ఎక్కడ పోతాయి? గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండాలి, తెలంగాణలో శవాలు ఉండాలి, రాజమండ్రిలో సంబరాలు ఉండాలి. ఇది అంతా ఒక కుట్ర ప్రకారము 40 ఏళ్ల పాటు చెరువులలో పూటిగా తీయలేదు. గోలు చెరువుల సిస్టమ్ మొత్తం ధ్వంసం అయితే కూడా పట్టించుకోలేదు. బుచ్చాను ఒక మాట చెప్తా, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎట్లా చిన్నాభిన్నమైందో ఒక మాట చెప్తా. తెలంగాణలో కాపులు వ్యవసాయం చేయాలంటే చెరువులో నీళ్లు ఉండాలి. చెరువులో నీళ్ళు లేకపోతే కాపులు వ్యవసాయం చేయరు. కాపులు వ్యవసాయం చేయకపోతే కమ్మరాయన కర్రలు చేయడానికి ఉండదు, వడ్లాయనకు నాగలి బాడిసే చేయడానికి ఉండదు. వీళ్ళిద్దరే కాదు, ఆ నీళ్ళు అక్కడ ఉంటేనే చెరువు చుట్టూన్న భూములల్లో గడ్డి పెరుగుతుంది. ఆ పచ్చదనము ఈ నీళ్ళతోనే పెరుగుతుంది, అది ఆ తేమ వల్ల. తర్వాత చెరువుల్లో నీళ్ళుంటేనే తాడి చెట్టు కళ్ళు మారుతుంది. అదే ఊటలు తాడి చెట్టు లొట్టిలో కళ్ళుగా మారుతాయి. గౌడ్స్కి ఏంటంటే జీవనోపాధి, అది జీవాలు కంచెలు ఉంటేనే జీవాలు ఉంటాయి. గొల్ల వాళ్ళకు, కుర్మ వాళ్ళకు, యాదవులకు ఆడ పని ఉంటుంది. సో వాళ్ళు పాలు అమ్ముకోవడానికి ఉంటుంది. ఆ పండిన పంటతోనే ఆ కాపు ఏం చేస్తాడు, కుమరాయన దగ్గర పోతాడు, కుండలు చేయించుకుంటాడు, గరిసెలు చేయించుకుంటాడు, వడ్లు దాచుకోవడానికి, పైన గూన పెంకులు చేయించుకుంటాడు, ఇవన్నీ చేయించుకుంటాడు. అందులో పైసలు రైతు దగ్గర మిగిలిన పైసలతోనే అవసరాల దగ్గర పోయి నగలు చేయించుకుంటాడు, శాలాన దగ్గర పోయి చీరలు దోతులు కొంటాడు. అంటే గ్రామాల్లో ఉన్న సమస్త వృత్తులు, మంగళాయన ఇక్కడ డబ్బులు ఉంటేనే గడంకి ఇస్తే డబ్బులు వస్తాయి, సాగరానికి బట్టలు ఉతకాలంటే కూడా నీళ్లు ఉండాలి, లేకపోతే వాళ్ళంతా ఏమవుతారు, అడ్డ కూలీలు అవుతారు. ఇదే జరిగింది పాలమూరు. డెఫినెట్గా అంటే మీరు తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని వివరించారు. ఇదే నీళ్ళే ఈ దుఃఖము, ఈ బాధ మొత్తాన్ని ఈ 10 ఏళ్లలో అడ్రస్ చేయగలంటే పర్ఫెక్ట్గా నాకైతే ఒక 70-80% సంతృప్తి ఉంది. ఎందుకు ఉంది అంటే కేసీఆర్ గారికి నేనైనా జయశంకర్ గారైనా అప్పుడున్న ఉద్యమ నాయకులైనా ఇన్నయ్య గారైనా తెలంగాణ గోసను ఆయనకు అర్థం చేయించడంలో మేము సక్సెస్ అయినాం. తెలంగాణ అవసరాన్ని ఆయనకు చెప్పడంలో సక్సెస్ అయినాం. తెలంగాణ సెల్ఫ్ సస్టైన్ ఎట్లయితుందో చెప్పడంలో సక్సెస్ అయినాం. తెలంగాణ ఎట్లా వస్తుందో రోడ్ మ్యాప్ క్రియేట్ చేయడంలో
సక్సెస్ అయినాం. తెలంగాణ కోసం ఒక పార్టీని రూపకల్పన చేయడంలో మా బుర్రలు ఉన్నాయి. తెలంగాణ ఎజెండా మీదకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మాటలతోని ప్రజల్లో కదలిక తీసుకురావడంలో మేము ప్రత్యక్ష సాక్షులం, భాగస్వాములం. అంచెలంచెలుగా ఎదిగిన తెలంగాణ ఉద్యమం అనేక ఆటుపోట్లకు గురైంది. ఇంకొకరితో కాకపోయేది. అది కేసీఆర్ కాకుండా మరో వ్యక్తి అక్కడ ఉంటే ఆ తెలంగాణ ఉద్యమం ఆ స్థాయికి చేరుతుందని మాత్రం నేను అనుకోను. ఎన్ని ప్రలోభాలు. ఆయనకు గవర్నర్ ఇస్తామని ఎన్డీఏ చంద్రబాబు నాయుడు కన్వీనర్గా ఉండే అప్పుడు, ఎన్టీ రామారావు తర్వాత ఎన్డీఏ కన్వీనర్ చంద్రబాబు నాయుడు, దేవగౌడ ప్రధాని, వాజ్పేయి ప్రధాని, ఐకే గుజరాల్ ప్రధాని. ఆ టైంలో కేరళ గవర్నర్ ఇస్తాం, ఉప ముఖ్యమంత్రి ఇస్తాం, లేదంటే నువ్వు ఏ పోర్ట్ఫోలియో కావాలంటే ఆ పోర్ట్ఫోలియో ఇస్తాం, తెలుగుదేశంలో మళ్ళీ రమ్మని. ఆయన ఉపసభాపతిగా ఉన్నాడు, కానీ పార్టీ పెడుతున్నాడు అనేది మెసేజ్ పోయింది. చాలా ప్రయత్నాలు జరిగినాయి. లాస్ట్కి ఏంటంటే కేసీఆర్ గారు దేనికి లొంగకుండా, సరే ఆయనకు ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే తెలుగుదేశంలో అవమానం జరిగింది కాబట్టి ప్రేరణ అక్కడి నుంచే రావచ్చు. ఉచన ఏదన్నా ఒక ఫైర్ లేకుండా రాకెట్ పైకి పోదు. కేసీఆర్కు ఒక ఫైర్ ఉంది. ఏంటంటే ఆయన ఎట్లా తెలుగుదేశం పార్టీ రెండోసారి అధికారంలోకి రావాలో రోడ్ మ్యాప్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్. ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఆయన బ్రెయిన్ చైల్డ్స్. ఇవన్నీ వాడుకొని మంత్రి పదవి ఇవ్వకుండా వదిలేశాడు చంద్రబాబు నాయుడు. అది ఆయనకి ఇచ్చిన ఫైర్. నాకెట్లా వచ్చింది ఫైర్? ఒక ఆంధ్ర మేజిస్ట్రేట్ నన్ను అవమానం చేసిండు. అవునా? దానివల్ల నేను సుప్రీంకోర్టు దాకా పోయి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎదుర్కొని హైకోర్టులో 3 నెలలు శిక్ష పడి బెయిల్ తీసుకొని జైలు పోకుండా కపిల్ సిబాల్ చేతుల నుంచి నేను బయటపడ్డా. సుప్రీంకోర్టులో 2003లో 7 ఏళ్ళు కొట్లాడినా నేను ఆ కేసు. అంటే ఒక ఆంధ్ర మేజిస్ట్రేట్ తెలంగాణలో ఎందుకు ఉండాలనేది జయశంకర్ గారి దగ్గర పోయి ఫస్ట్ నేను అడిగిన ప్రశ్న. అంటే తెలంగాణ వస్తే ఆంధ్ర మేజిస్ట్రేట్ ఉండరు, తెలంగాణ మేజిస్ట్రేట్ ఉండరు అని చెప్పాడు. సో అటువంటి వాళ్ళు ఉండొద్దని చెప్పి అట్లా ఫైర్ నాకు వచ్చింది, మీకు వచ్చింది. ఏది ఏమైనా కూడా కేసీఆర్ గారు ఫస్ట్ ప్రయారిటీ వాటర్కి ఇచ్చాడు. ఉద్యమకాలం అంతా కూడా జలసాధన ఉద్యమం ప్రపంచ చరిత్రలో 40 రోజుల పాటు ఒకే ఇష్యూ తీసుకొని నిరాటంకంగా ఒక ఉద్యమం జరిగిందంటే ఆ తెలంగాణ జలసాధన ఉద్యమం. అది నవంబర్ 25, 2002 నవంబర్ 25 స్టార్ట్ అయ్యి నవంబర్ 3 జనవరి 6 నాడు 10 లక్షల మందితోని పరేడ్ గ్రౌండ్లో విజయవంతంగా జరిగింది ఆ ఉద్యమం. ఆ మేధా పట్కర్ వచ్చారు దానికి, తర్వాత ముఫ్తీ సయీద్ మహమ్మద్, తర్వాత రామ్ విలాస్ పాస్వాన్, తర్వాత రామస్వామి తమిళనాడు నుంచి అనే మినిస్టర్ ఉండే. ఇట్లా చాలామంది మొదటిసారి తెలంగాణ ఉద్యమాన్ని చూడడానికి వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. అదేంటి అంటే తెలంగాణ జలసాధన ఉద్యమం. కేసీఆర్ గారి మాటలు అప్పుడు నేనే రాశాను ఆయనకు, వాటిని ఎలాబొరేట్ చేసుకొని ఆయన స్పీచ్ ఇచ్చాడు. అది రికార్డ్ చేశాం. 3 గంటల రాత్రి సానా యాదిరెడ్డి గారి స్టూడియోకి వచ్చి రికార్డ్ చేశాడు. ఒక్కొక్క మాట తూటాలాగా పోయింది. అది కొన్ని వేల క్యాసెట్లలో ఒక 8-10 పాటలు రాయించాం. మళ్ళా ఆ పాటలు రాయించడానికి రాత్రిపూట 3 రాత్రులు కూర్చున్నారు కేసీఆర్ గారు. ఈ గోరటి వెంకన్నతోని, గూడ అంజయ్యతో చనిపోయాడు ఆయన. తర్వాత ఇదే అందేశ్రీ గారితోని, మిఠపల్లి సురేందరు, రస్మయ్య బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. నీళ్ళ గోస ఎట్లా ఉంటుంది అనేది. సో పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితం ఏమీ లేకపోయే, తలాపున పారుతుంది గోదారి, నీచేను నీచెల్క ఎడారి, ఇట్లాంటి సదాశివుడు రాసిన పాట అది. ఈ పాటలన్నీ కూడా కేసీఆర్ గారు రాయించారు. గోరటి వెంకన్న రాసిన, అంతకుముందే రాసిన కంపతారు సెట్లు కొట్టి సేతాన వేడుందిరా, పల్లె కన్నీరు పెడుతుంది, అదివరకు కాంగ్రెస్ వాడుకున్నది ఆ పాటను. ఇవన్నిటిని మళ్ళీ తీసుకొచ్చాం మేము. పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే విమలక్క పాట. అట్లా ఇదొక రూపం తీసుకొచ్చాక కేసీఆర్ గారి మనసులోనే కాదు, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన ప్రతి మనిషి లోపల ఆ నీళ్ళ గోసాన్ని కనబడ. అందుకే 69 ఉద్యమం కానీ 54లో తెలంగాణ ఉద్యమం కానీ అది ఎక్కువ చర్చ జరగలేదు. మీతో నేను ఒక ఎపిసోడ్ చేస్తాను. తెలంగాణ ప్రజలకు 1954-56 మధ్య ఎంత పెద్ద ఉద్యమం వచ్చిందో ఇప్పుడు ఎవరికి తెలియదు. నా పుస్తకంలో కొంత రాశాను నేను. నాన్ముల్కి గోబ్యాకేమో 52లో వచ్చింది. నేను చెప్పేది ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పుడు తెలంగాణను ఆంధ్రతో కలపొద్దని చెప్పి పెద్ద ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో కానీ 69 ఉద్యమంలో కానీ విద్యార్థులు ఫస్ట్ పాల్గొన్నారు, ఉద్యోగస్తులు తర్వాత పాల్గొన్నారు. గ్రామాలలో పెద్ద కదలిక లేదు, అప్పుడు టీవీలు లేవు. ఒక విద్యార్థులు మాత్రమే. నేను విద్యార్థిగా 7వ తరగతి 8వ తరగతిలో 69 ఉద్యమంలో నేను పాల్గొన్నాను. అయితే ఇట్లా
ఈసారి మాత్రం విద్యార్థులు ఉద్యోగులు పక్కకు పోయిళ్ళు, రైతులు ముందుకు వచ్చారు. సూర్యాపేటలో మీటింగ్ పెడితే మొట్టమొదటిసారి 20 నుంచి 30 వేల మంది రైతులు వచ్చారు. ఆ, అంటే కరువు అనేది ఈ కఠోరమైన కరువు. నేను ఒకసారి నాగర్ కర్నూలు బస్సు ఎక్కిన కూర్చాను, మీ ఊరు 98లో. రైతు కూర్చున్నాడు నా పక్కన ముసలాయన. ఎట్లున్నాయో పంటలు అన్నా, ఏ కాలం అయితే లేదు కదా అన్నాడు. అంటే కాలం కాకపోతేనే పంటలు పండుతలేవా అన్న. మరి ఎట్లా పడితే వానలు పడింది మా అంతా చెరువుల కింద కదా, వానలు పడింది ఎట్లా పడుతుంది అన్నాడు. కృష్ణానది ఎంత దూరం ఉంటుంది మీకు అన్న. ఎంత 3 మైళ్ళు ఉంటుంది అన్నాడు. మరి కృష్ణానదిలో నీళ్ళు పోతానే అన్న. పోతానే కదా, మరి నీ ఊరికి అవి రావా? నువ్వు మోటార్ పెడితే నీ పొలాలకు రావా అంటే పక్కన ఉంటే వస్తాయి, కానీ 3 కిలోమీటర్ల దూరంలో మా ఊరు ఉంది కదా, ఎట్లా వస్తాయి అంటే సర్కారు ఇంకా లిఫ్ట్ పెడితే రావా? వస్తాయి కానీ ఎవడు అడగాలి? మా నాయకులకు అంత సోయి ఉన్నదా? అంటే మహబూబ్నగర్ కానీ నల్గొండ కానీ ఏమనుకున్నారంటే కాలం అయితే లేదు, నీళ్ళు వస్తలేవు అనుకున్నారు. కానీ కేసీఆర్ వచ్చినాక గలగల గోదావరి తరలిపోతున్నది, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతున్నది, వాటి మీద బ్యారేజీలు కట్టాలి, ఆ నీళ్ళని మనకి ఇవ్వాలి, ఎత్తు లేపాలి. ఈ వాదనకు బలం చేకూర్చింది కేసీఆర్.